సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అదానీ పవర్ ఒప్పందాలపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సెకీ ఒప్పందాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. జల వనరుల శాఖలో జీవో 62 అమలుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్, ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. యాశీల, ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. కొన్ని కీలక అంశాలపైన సుదీర్ఘ చర్చ ఈ కేబినెట్ సమావేశంలో జరిగినట్లుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఏదైతే ఈ గత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గిరిజనులకు ఇచ్చేటువంటి గృహాలకు సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లలో ఏదైతే నివాసం ఉండడానికి ఇచ్చినటువంటి ఇల్లు నిర్మాణం ప్రారంభం కాలేదో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సిఆర్డీఏ ఆమోదించినటువంటి 23 అంశాలకి సంబంధించిన దానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఇక ప్రధానంగా అదానీ వ్యవహారం పైన, అలాగే కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం పైన పూర్తిగా ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేబినెట్కి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా కాకినాడ పోర్ట్లో ఏదైతే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందో దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఏవైతే కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారో దానికి సంబంధించిన దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి కేబినెట్లో డిస్కషన్స్ ఏవైతే జరిగాయో వాటిలన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన, అలాగే అదానీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఏదైతే సమీకృత పర్యాటక పాలసీ ఏదైతే ఉందో పర్యాటక పాలసీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా గతంలో జరుపుకునే వాళ్ళము. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనేది జరపడం లేదు. అయితే గత 5 సంవత్సరాలుగా కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనేది పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టడం లేదు. అయితే దీనికి సంబంధించి ఈ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా సుదీర్ఘంగా జరిగినటువంటి దాదాపుగా 2.5 నుంచి 3 గంటల పాటు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి అలాగే సంక్షేమ పథకాలపైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.